హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం వలన మనకు ప్రాఫిట్ అనేది వస్తుందా లేదా అని చాలా మందికి మనలో డౌట్స్ ఉంటాయి కదా అండి. ఎందుకు అంత అమౌంట్ని తీసుకెళ్ళి గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్గా కొనుక్కోవడం ఎందుకనో, లేదా గోల్డ్ కాయిన్ ఎందుకు సేవ్ చేయడం అనో, ఇట్లా చాలా చాలా ఆలోచనలు అయితే ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను చూడండి. నేను ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో నా బ్యాంగిల్స్ని తీసుకున్నాను అనమాట. 2 years బ్యాక్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. నేను తీసుకున్నప్పుడు గ్రామ్ ప్రైస్ వచ్చి 5150 రూపీస్ ఉందండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో చిట్ కట్టి తీసుకున్నాను. ఆ చిట్ యొక్క డీటెయిల్స్, వీటిని ఎంతకి కొన్నాను అవి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇక్కడ మీరు చూసేది నా బ్యాంగిల్స్ అనమాట. ఇది నా బ్యాంగిల్స్ యొక్క డిజైన్. ఒక్కొక్క బ్యాంగిల్ 2 సవర్లు ఉంటుంది. 16 grams 16 grams. ఇదే అనమాట నా బ్యాంగిల్స్ యొక్క డిజైన్. ఎక్కడ స్టోన్స్ కానీ ఏమీ ఉండవండి. నేను నా స్కీమ్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని కొనుక్కున్నాను అనమాట వీటిని. అయితే వీటిని అప్పుడు చెప్పాను కదా అండి, నేను ఈచ్ గ్రామ్ 5150 రూపీస్ ఉన్నప్పుడు కొన్నానండి. అయితే ఈ రోజుటికి ఒక్కొక్క గ్రాము 7525 రూపీస్ ఉందండి. సో ఒక చిన్న వీడియో రూపంలో చూద్దాము మనకు అసలు ఎంత ప్రాఫిట్ వచ్చింది, వీటిపైన నాకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది వర్కౌట్ అయింది అని చూసామంటే, సో దాన్ని బట్టి మీకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టా కాదా, ఎందుకు గోల్డ్ జ్యువెలరీ కానీ ఎందుకు కొనుక్కోవాలి అని కానీ, గోల్డ్ కాయిన్లు ఎందుకు కొనుక్కోవాలి అని డౌట్స్ ఉన్న వాళ్ళకి అందరికీ వీటితో క్లారిటీ వస్తాయి. అయితే నేను ఇప్పటి వరకు గోల్డ్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను కదా అండి. నా పాస్ట్ వీడియోస్ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన దాని గురించే ఉంటాయి. అయితే నా నెక్స్ట్ వీడియోస్లో నేను నా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియోని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఈ బ్యాంగిల్స్ని నవంబర్ 2022లో కొన్నానండి. 1 గ్రామ్ 5150 రూపీస్ ఉంది. ఈరోజు జనవరి 23rd 2025లో 7525 రూపీస్ ఉందండి ఈచ్ గ్రామ్. సో రేట్ ఆఫ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన కరెంట్ ప్రైస్ మైనస్ మనం కొన్నప్పుడు ఉన్నంత ప్రైస్ డివైడెడ్ బై ఓల్డ్ ప్రైస్ అనమాట. అంటే ఈరోజు 7525 ఉంది, మైనస్ నేను కొన్నప్పుడు 5150 డివైడెడ్ బై 5150 ఇంటూ 100 వేస్తే దాని డిఫరెన్స్ వచ్చి 2375 రూపీస్ అనమాట. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసామంటే మనకు రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది 46.12% వచ్చిందండి. అంటే నాకు గోల్డ్ బ్యాంగిల్స్ పైన ఈ 2 years లోనే 46% రిటర్న్స్ అనేది నాకు వర్కౌట్ అయిందండి. 2 years లోనే 46% రిటర్న్స్ వచ్చింది చూడండి. ఇంకా నాకు ఫ్యూచర్ లో నేను అలాగే ఉంచుకుంటే ఇంకా మంచి రిటర్న్స్ అనేది వస్తుంది కదా. సో అందుకేనండి ఎప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన ఎక్కడికి పోదు, పడేదంటూ ఏముండదండి. ఒకవేళ పడినా కానీ జస్ట్ 50 రూపీస్ 100 రూపీస్ మాక్సిమం 200 రూపీస్ ఫాల్ అవుతుంది అంతే. బట్ తర్వాత మళ్ళీ పెరగడమే ఉంటుంది గోల్డ్ అనేది. సో ఈ 2 years లోనే 46% వచ్చింది. ఇంకా నేను అలాగే ఉంచుకున్నానంటే 5 years 7 years మనకు చాలా యూస్ఫుల్ కదా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది. అండ్ మనకు గోల్డ్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు కదా అండి, మనం వేరియస్ వేస్ లో యూస్ చేసుకోవచ్చు. దీనిని మనం బ్యాంక్ లో పెట్టే అమౌంట్ గా తీసుకోవచ్చు. అట్లా మనకు చాలా ఆపద వచ్చినప్పుడల్లా మనకి గోల్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే అండి, నేను నెక్స్ట్ నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.